తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు సంతరిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ డబుల్ డిజిట్ గెలవాలని అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఇక ఈ 17 పార్లమెంట్ సీట్లలో మరీ ముఖ్యంగా ఒక సీట్ అయితే చాలా హాట్ టాపిక్గా మారింది. అదే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్. సో ముఖ్యంగా మహేశ్వరం, శేర్లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ అలాగే తాండూరు ఈ యొక్క 7 పార్లమెంట్ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే వీటితో పాటుగా ఈ 6 నియోజకవర్గాలతో రాజేంద్ర నగర్ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి గడ్డెం రంజిత్ రెడ్డి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఒక పక్క నుంచి మరి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మరో పక్క నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనే విషయం కూడా కొంతమంది మనం పబ్లిక్లోకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. పబ్లిక్ కొంతమేర వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మనం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే ఆ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం కానీ డెవలప్మెంట్ బాగుంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళతో కలిసి నడుద్దామనే ప్రయత్నం అయితే గడ్డం రంజిత్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. సో ఇక ఇదే తరుణంలో ఆయన పార్టీ మార్పును బట్టి ఆయన ఈసారి విజయావకాశాలు ఆయనకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి గురించి పబ్లిక్ ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. చేవెళ్ల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. రంజిత్ రెడ్డి ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన నలుగురికి సాయం చేసే వ్యక్తి. ఆ నలుగురిలో కూడా ఆయన దగ్గరికి పోయిన వాళ్ళకు అందరికీ సాయం చేస్తున్నాడు. అది మొన్న పార్టీ మారినాక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కొంతమందికి తెలిసింది. అంతకుముందు రంజిత్ రెడ్డి అంటే ఎవరికి గుర్తుపట్టకు. అప్పుడు టీఆర్ఎస్లు ఉంటే రంజిత్ రెడ్డి అంటే ఎంపీ అంటే రంజిత్ రెడ్డి ఏడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చిండు అసలు ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడం ప్లస్ అయిందా మైనస్ అయిందా? కాంగ్రెస్లోకి వచ్చినందుకు ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నలుగురికి తెలుస్తున్నది. అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నలుగురికి కనిపించకపోవాలి, వాళ్ళే ముందురు. ఇప్పుడేమో కాంగ్రెస్లో ఏమంటే ఇక పలాని వ్యక్తి, పలాని మనిషి, ఈయన రంజిత్ రెడ్డి, ఈయన మనకు ఎంపీ అని చెప్పి ప్రతి వారికి కలిసి ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అయితే వ్యక్తిగతంగా అయితే చాలా మంచి మనిషి. టీఆర్ఎస్లో ఉన్నా కానీ ఈ అడ్డమైన ఏమంటారు మోసాలు గీసాలు టీఆర్ఎస్ నుండి మోసాలు గీసాలు ఎవరికి అన్యాయం చేయలేడు. అట్లా అని ఆయన మంచి మనిషి కాబట్టి ఓటు కాంగ్రెస్కి వేయాలని మాది ఒక కోరిక. ఇప్పుడు సిటీలా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్, నేను కట్టర్ బీజేపీ, నేను హిందుత్వం. కాకపోతే రంజిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నేను బరాబర్ రంజిత్ రెడ్డి కోటేస్తా. మా న్యాయంతో మా ధర్మం ఎవరికి ఓటేస్తాము, మధ్యలో ఓటు చెప్తే మా ఊయము. నా ప్రేమతో నాకు తెలుసుకుంటే చేయికి ఓటేస్తాము. చేయి గుర్తుకేస్తాం కాంగ్రెస్. ఓకే. ఎంపీ ఎలక్షన్స్ లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? కాంగ్రెస్. సో చూసాం కదా. అలాగే ఒక పక్క నుంచి గతంలో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రంజిత్ రెడ్డి. సో ఏది ఏమైనా సరే కొంతమేర ఆయన పబ్లిక్ దగ్గరగా ఉంటారు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని చెప్పుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరోపక్క మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. అసలు కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి ఏంటి, కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటారు మనం ఒకసారి చూద్దాం. చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది కొద్దిగా బాగా ఉంది. ఎందుకంటే బీజేపీ మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, అక్కడ ప్రాబల్యమో ఆయన యొక్క వరల్డ్ వైజ్గా కూడా ఆయనది మంచి గుడ్ నేమ్ ఉంది కాబట్టి ఆ విధంగా మోడీ మొనోగ్రామ్ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పుంజుకునే ప్రసక్తి. అంటే మోడీ ఫేస్ చూసి బీజేపీ 100% అది ఆ విధంగా పడుతుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ మనం చేవెళ్ల చూసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డి కొంతమేర అందుబాటులో ఉంటాడు, ఉండడు అని చెప్తున్నారు బయట టాక్. అది నైస్ క్యాండిడేట్, హెల్పింగ్ నేచర్. కొండా విశ్వేశ్వరరెడ్డికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి 7,000 పోయింది అనుకుంటా. అయితే ఎందుకంటే ఇప్పుడు ఈయన కాసాని జ్ఞానేశ్వర్ ఏమో 4 దిక్కుల తిరిగేసి వచ్చిండు. ఏదో లాస్ట్ మూమెంట్ లో వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆయనకి ఎక్కడ ఉంటుంది అవకాశం ఉండదు. కాకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఉంటుంది. సో ఇది చూసాం కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి కొంతమేర పబ్లిక్కి అందుబాటులో ఉండరు అనే టాక్ నడుస్తూ ఉంది. కానీ మోదీ మాన్యా ఇక్కడ తెలంగాణలో పనిచేస్తుంది. డెఫినెట్లీ కొంతమేర ఇది అంత ఈజీగా ఉండే పరిస్థితి అయితే లేదు అని చెప్తున్నారు. ఒక పక్క నుంచి
కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఆయన పార్టీలో ఉన్నా లేకున్నా టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన కొంతమేర ఇక్కడ ఎవరైతే 60+ ఉన్నవాళ్ళు అంటే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారో ఒకసారి చూద్దాం. అంటే ఎందుకు పెన్షన్దారులే అనేది మనం చూసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ కొంతమేర పెన్షన్ మంచిగా ఇచ్చారు, 2000 పెన్షన్ చేశారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన కొంతమంది పబ్లిక్ మాట్లాడారు, వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఏమన్నారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఉన్నాము సార్. ఎవరితో మనకు బంధం లేదు, టీఆర్ఎస్ తోని మాకు ఉన్నది ఆధారం. ఇక్కడ ఎందుకని అంత ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నా అంటే మాకు 2000 పింఛన్ చేసినాడు, ఈయన 4000 ఇస్తాను, 4000 ఇంతవరకు ఇవ్వచ్చు. కాంగ్రెస్ ఆయన ఇంత 4 నెలలే ఇంతవరకు 1 రూపాయి లేదు. ఆ లలిత బంధు ఇస్తా అవి ఇస్తామని ఏం 1 రూపాయి ఇవ్వచ్చు. సో అది బీఆర్ఎస్కి సంబంధించిన పరిస్థితి ఎట్టగలకు అంతుంది. సో ఏది ఏమైనా సరే ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు. కానీ మ్యాక్సిమం అంటే మనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ రియాలిటీని బట్టి ఏది ఏమైనా సరే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఈ యొక్క సెగ్మెంట్లలో 2 పార్టీలు కూడాను ఈక్వల్గా గెలిచాయి. అంటే ఈక్వల్గా ఇప్పుడు మనకి సబితా ఇంద్రారెడ్డి లేదంటే వీళ్ళందరూ కూడాను మహేశ్వరం, రాజేందర్ నగర్, శేర్లింగంపల్లి అలాగే చేవెళ్ళ ఈ 4 సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలిస్తే మరొక 3 సెగ్మెంట్లు కాంగ్రెస్ గెలిచింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపేర్ చేసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండాలి. కానీ ఇక్కడ రిజల్ట్ అంతా తారుమారైంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రంజిత్ రెడ్డి కొంతమేర బలంగా ఉన్న నాయకుడు, పనిచేసిన వ్యక్తి, కొంతమేర డెవలప్మెంట్ చేసిన వ్యక్తి. సో ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమేర ప్రజలు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీ హవా నడుస్తుంది, మోదీ మేనియా నడుస్తుంది దేశవ్యాప్తంగా. సో దాని మేర కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక పక్క నుంచి గడ్డం రంజిత్ రెడ్డికి ఇద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని మాత్రమే తెలుస్తుంది మనకి ఇక్కడ. అంటే వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కొంతమేర ప్రజలకు దూరంగా ఉన్నారు అనే టాక్ నడుస్తున్నప్పటికీ కూడాను కొంతమేర బీజేపీ హవా కానీ మోదీ మేనియా కానీ పనిచేస్తుంది. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్, నువ్వా నేనా అనే రకంగా ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి చేవేళ్ల పార్లమెంటు పరిధికి సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారం పబ్లిక్ ఏమనుకుంటున్నారో మీకు చూపించాం. నిజంగా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలవబోతున్నారు? గడ్డం రంజిత్ రెడ్డి మరొకసారి ఎంపీగా గెలవబోతున్నారా, లేదంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందా? అంటే ఎవరు బీఆర్ఎస్ని ఆదరిస్తారు, ఎవరు ఈ సీట్లో విన్ అవుతారు అని ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.